మరి ఈ సమయంలో మన మధ్యనటువంటి కే జాషువా గారు మరి పాస్టర్ గారు దైవప్రదానం చేస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభమైన నామంలో ఈ రాత్రి ఈ శిలువ ధ్యాన కూడికలో దేవుని యొక్క సన్నిధిని కలిగి దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరుస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాప విమోచన కొరకై శిలువలో చేసిన భారభరితమైన త్యాగాన్ని ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన రక్షణను మన పాప విమోచన కొరకై ప్రభు చూపిన తన యొక్క అద్భుతమైన కృపలను తలంచు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని గురించి ఇంకా మనము తెలుసుకుంటూ సిలువకు ఇంకా మనము సమీపస్తులుగా మారాలి అనే ఆశ చేత క్రమం తప్పక అనుదినము దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తున్నటువంటి స్థానిక సంఘ బిడ్డలందరికీ మరి ప్రత్యేకంగా ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘ సేవకులకు సంఘ పెద్దలందరికీ ప్రభునామంలో తెలియజేస్తా ఉన్నాను. మా అందరికి వందనాలు వినబడాలి, కనబడాలి కదా. వెరీ గుడ్. ఈ విధంగా మీ మధ్యలో ఉండడానికి కారకులు మా ప్రియ మిత్రులు సోదరులు, నేను ఐజక్ పాల్ గారిని సార్ అంతా ఉంటాను. ఎందుకంటే దేవుడు మంచిగా జ్ఞానం ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేయడానికి దేవుడు అనుగ్రహించిన దేవుని యొక్క గొప్ప కృప అది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము ఎదుటి వారిని ప్రేమించాలి, గౌరవించాల్సిన వారమే ఉన్నాము. ఆ రోజు అబ్బాయి జెర్సన్ రాజుని సార్ అడగడంలోని ఇంకేం మాట్లాడకుండా ఎవరో కొత్తలు వచ్చారు, కాలేజీ గురించి ఎంక్వైరీ చేద్దాంలే అనేటువంటి సందేహం ఏమీ లేకుండా సార్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన గారి మాటల నుంచి వచ్చిన ఆ తలంపులు నా ఉదయాన్ని ఆకర్షించాయి. ప్రాంతాలు వేరవచ్చు, మన యొక్క కుటుంబాలు వేరవచ్చు, మనం ఉన్నటువంటి చేసేటువంటి వృత్తులు, చేతి వృత్తులు వేరవచ్చు. కానీ ఎదురుగా కూర్చుని నిలబడి మాట్లాడుతున్నప్పుడు మన నోట వచ్చేటువంటి మాటలు అది దైవ సంబంధమైన మాటలుగా ఉంటే అలాంటి వారితో తప్పనిసరిగా సహవాసం చేయాల్సిందే. ఆ దినాన ఐజక్ పాల్ సార్ తోటి మా పరిచయాలు ఏర్పడ్డాయి. బాబుని ఆ రోజు జాయిన్ చేసాం. దేవుని మహాకృపను బట్టి అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా సార్. ఈరోజు అయిందా? ఓ గాడ్. వాళ్ళ తమ్ముడు వచ్చారండి, చిన్న తమ్ముడు. ప్రజెంట్ అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్. సో ఆ రీతిగా ఆ అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి కృపనిచ్చాడు. వాళ్ళ రెండో అన్న వీళ్ళ రెండో అన్న మాస్టర్ మైండ్స్ లో సిఏ చదువుతున్నానండి. అబ్బాయిని కూడా నేనే జాయిన్ చేశాను. ఈ అబ్బాయిని కూడా ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రభు కృప దయచేశారు. ఇలాగే ప్రతి విషయంలో దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి సహవాస సంబంధాలను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో సాగి వెళ్తా ఉన్నాం. ఇంకా మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క మాటలను మనము విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము దైవ సన్నిధిని అనుభవించి ధ్యానం చేసుకుందాం. రండి, దైవ గ్రంథం నుండి. మాది ఈత ముక్కల. మేము ఆ బైపాస్ కి తూర్పులు అంటుంటాము, మీరు బైపాస్ కి పడవలు ఉంటారు కదా. అంతే తేడా. మీకు మాకు మధ్యలో రోడ్డు అంటాం, బైపాస్ రోడ్. చాలా దగ్గర వాళ్ళం అనమాట మనం. సో మంచిది. మనము దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్తాం, దేవుని యొక్క మాట విందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందామండి. మొదటి 2 వచనాలు.
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి తన దాసుని మరుగుపరిచి మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా మనం చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ పక్షాన నిలిచిన మీ దాసుని ప్రభువా మరుగుపరిచి దేవా, మీ యొక్క ముఖ ఆటల నుంచి మీ మాటలను మీరు నాకు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సహాయకుడుగా మీ ఎదురు వస్తుండగా ప్రభువా, మీ వాక్య ప్రపంచంలో మా అందరికీ నేను బయలుపరచమని దేవా, నీ మాటల చేత మమ్మల్ని సమీక్షి హెచ్చరించి బోధించి నేర్పించి బుద్ధి చెప్పి దేవా, మీ ఉన్నతమైన స్వాతంత్రానికి మమ్మల్ని నడిచి మీ నామని మాట్లాడించుకోవాలని నీ రాష్ట్రం మీరే బయలుపరిచి మాటలో మాట్లాడుతున్నాను. ఎదురు చేయించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, మీరు ప్రతి దినాన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. అయితే కొత్త కొత్త ముఖాలు చూస్తున్నారు అనుకుంటున్నాను. రోజు ఒకరు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు అనుకుంటున్నాను. ఆ దేవుడు నిజంగా మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది కదా. ప్రార్థన కూడిగా కలిగి ఉండడం అలవాటుగా మన జీవితాల్లో మారిపోయి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడంలో అది మన జీవితాలకి పెద్ద ఆశీర్వాదకరంగా ఉండదు. వచ్చిన ప్రతిసారి ఏదైనా దేవుని యొక్క మాటలు మనం విని ఆలకించి మనసు పెట్టి అన్వయించుకొని వాక్యం ద్వారా మనము ఆశీర్వదించబడాలి. వాక్యం ద్వారా మనము మేలు పొందవలసిన వారిని ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథకర్త ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడని నమ్మెనో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క సమాచారం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కళ్ళుండి చూస్తున్న ప్రతి వారికి దేవుని యొక్క బాహువు ఏంటో చాలా స్పష్టంగా అది అర్థమవుతుంది. దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క పని. దేవుని తన బలము చేత, తన ప్రభావం చేత ఆయన ఈ సృష్టిని ఎంత అందంగా చేశాడో అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది మనకు అర్థమవుతుంది. కీర్తనకారుడికి దావీదుకి అర్థమైంది దేవుని యొక్క బాహువు. 139వ కీర్తన 16వ చరణంలో కీర్తనకారుడు చాలా స్పష్టమైన మాట జ్ఞాపం చేస్తాడు. ఏమంటాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇంకా కొంచెం పైకెళ్ళి పై వచ్చిన చదివితే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అనే మాట జ్ఞాపం చేస్తారు. 14వ చరణం అండి. 14వ చరణంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క గొప్పతనం ఏమండి, దేవుని యొక్క బాహువు ఏమిటో కీర్తనకారుడు దావీదుకి అర్థమైంది. ఏమండి, నువ్వు నన్ను ఎంత అందంగా తీర్చిదిద్దడం చూడగా అది నా జీవితానికి ఆశ్చర్యం.
మనమేమో దీని మీద ఎప్పుడు మనసు పెట్టాం. నేను ఈరోజు ఈ రీతిగా ఉన్నాను అంటే ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం కాదా? దేవుని యొక్క అద్భుతమైనటువంటి బాహుబలం కాదా? దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యం కాదా? మా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. కీర్తనకారుడికి అది అర్థమైంది. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం పుట్టుచున్నది. దావీదు అనుగుణమున దేవుని యొక్క బాహువును అర్థం చేసుకున్న వాడుగా చూడగలం దేవుని యొక్క లేఖనాల్లో. 23వ కీర్తన 4వ చరణాన్ని మనం చదివినప్పుడు, నేను గాఢాంధకారపు లోయలో నడిచినను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. బట్ ఎందుకు భయపడను అని అంటే, నీవే నాకు దుడ్డు కర్రగా, నీవే నాకు దండముగా నీవు నన్ను ఆదరించుతున్న దేవుడవు. అర్థమైందా? ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క బాహువు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కీర్తనకారుడైనటువంటి దావీదు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు. దేవా, నువ్వు నన్ను కలుగు చేయటమే ఆశ్చర్యం కాదు, గొప్పతనం కాదు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నాతో కూడా ఒక దేవుడవు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పిల్లలుగా ఈ సత్యాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇది దావీదుకి అర్థమైన అంతగా ఈరోజు ఆయన పిల్లలమైన మనకు అర్థం కావట్లా. ఇది మనకు అర్థం కావట్లేదు. దావీదు చాలా స్పష్టమైన మాట జ్ఞాపం చేస్తాడు. ఏమంటాడంటే, నేను గాఢ అంధకారపు లోయలో నా సంచరించిన. ఏమండి, ఎంత చెమ్మ చీకటి, ఎంత అంధకారమైన స్థితి. అలాంటి సమయాలలో కూడా నీవు నాతో కూడా ఉన్నావు అనేది దావీదు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు. మనకి చాలా సార్లు మన ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఏదైనా సమస్యలు కష్టాలు మనల్ని ప్రభావితం చేసినప్పుడు, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడే, దేవుడు నన్ను ఆదరించడం లేదే, దేవుడు నాకు సహాయం చేయట్లేదే, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదే అని పదే పదే అనుకుంటా ఉంటాం. అవునా కదా? దావీదంతా నిబ్బరమైనటువంటి విశ్వాస జీవితంలో మనం రాగలుగుతున్నామా? లేదు. దేవుని పిల్లరా, జాగ్రత్తగా గమనించాలి. దావీదు ఒక నిబ్బరమైనటువంటి ధైర్యం కలిగిన వాడే ఉన్నాడు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించుచున్నది. ఈ రాత్రి దేవుని పిల్లలారా, అమ్మా, దేవుడు మనతో కూడా ఉండి మన నిత్యము ఆ తోడుగా ఉండి ఆదరించేటువంటి దేవుడు. మనకు తెలుసు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ దేవునికి ఏం పేరు పెట్టారనంటే ఇమ్మానుయేలు. భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉండే దేవుడు. ప్రియులారా, మనతో కూడా వచ్చేటువంటి దేవుడు అనేది ఆయన పిల్లలమైన మనందరికి అర్థం కావాలి. ఆ దినాలలో ఇశ్రాయేలీలకి దేవుని యొక్క భావముని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు గమనించాలి? దేవుని యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా వారు అనుభవించలేకపోయారు. 40 దినాలలో ప్రయాణం చేయవలసినటువంటి ఆ అరణ్య ప్రయాణం, ప్రియులారా, ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రాత్రి దేవుని పిల్లంగా దేవుని వాక్యాన్ని మనం అందరూ ఆలోచన చేయాలి. చెప్పండి, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినో. ఆయన అనేక పర్యాలు చెబుతూ ఉన్నాడు తన ప్రజలతోటి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు తోటి దేవుని యొక్క ప్రభావాన్ని చూపినట్లుగా, దేవుని యొక్క బాహువు చూపినట్లుగా, దేవుని కార్యాలు చూపినట్లుగా ఈ రోజు కూడా ఆయన మనతో కూడా ఆయన కార్యాలను కనపరుస్తూ ఉన్నాడు. నేను ఈ మధ్య ఒక పుస్తకాన్ని చదువుతా ఉన్నాను. చదువుతుంటే ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని చూచాను. అంటే దాదాపుగా విషయాలు తెలుసు, కానీ అయితే అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆశ్చర్యం అని అంటే, దేవుని బిడ్డలారా, ఏంటి ఆశ్చర్యం అంటే, ఒక రోజుకి మన భారతదేశంలో 1,20,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారంట. ఏ కారణం చేతనైనా, అది యాక్సిడెంట్ ద్వారా అయినా కావచ్చు, ఆ వ్యాధి ద్వారా అయినా కావచ్చు, లేకపోతే సూసైడ్ ద్వారా అయినా కావచ్చు, ఏ విధము చేతనైనా కూడా
రోజుకి 1,20,000 కంటే ఎక్కువ మంది చనిపోతా ఉంటే ఈ దినాన 1,20,000 మంది మన నుంచి దాటి వెళ్ళిపోతే దేవుడు అద్భుతంగా మనందరినీ మనతో కూడా ఆయన ఉండి ఆయన భద్రపరిచాడంటే ఆయన గొప్పతనం కాదా? ఆయన బాహువు కాదా? ఆయన చేసినటువంటి ఆశ్చర్యం కాదా? ఆయన చూపిన అద్భుతమైన కృప కాదా? ఈ రాత్రి దేవుని పిల్లలంగా ఈ సత్యాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. నేను అది చదువుతున్నప్పుడు నిజంగా నా యొక్క శరీరం పిల్లగా దగ్గర పరిచినట్లుగా ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పిల్లరా, నిద్ర లేచి మనం చేసేటువంటి ప్రయాణాలు, తిరిగే స్థలాలు, మన పనుల కోసం ఇన్ని చేస్తూ ఉంటుండగా దేవుడు మనల్ని అద్భుత రీతిగా భద్రపరుస్తూ, ఏమండి, దావీదుని గాఢాంధకారంలో భద్రపరిచిన దేవుడు ఈ యాత్రా జీవితంలో ఆయన మనందరినీ ఏం చేస్తున్నాడండి? భద్రపరుస్తున్నాడు. ఆయన మనతో కూడా ఉన్న దేవుడు. ఆయన మనతో కూడా ఉన్న దేవుడు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించాలి. మనలాంటి ఒక సహోదరుడు, ఏమండి, మనలాంటి ఒక సహోదరుడు ఒక ఊరి నుంచి, అంటే వాళ్ళ ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేస్తా ఉన్నాడంట. వాళ్ళ ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేస్తా ఉన్నాడు. తను చేసినటువంటి ప్రయాణంలో ఆయన కొంత దూరం ఇసుకలో అడుగులు వేస్తూ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాడు. ఎక్కడ నడిచాడమ్మా? ఇసుక మీద. మీ ప్రాంతంలో ఇసుకలు లేవు కదా? ఇసుక కావాలంటే మా ప్రాంతానికి రండి, సముద్ర తీర ప్రాంతాలకు రండి. బార్కి మీరు ఎంత దూరం వెళ్ళాలన్నా దాదాపుగా ఇసుకలో నడవాల్సి వస్తుంది. అలాగా ఇప్పటిలాగా తార్ రోడ్లు లేవు ఆ దినాల్లో. ఇప్పటిలాగా ఆటోలు, మోటార్ బైక్స్ అలాంటి ఏమి లేవు ప్రయాణాలకి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాల్సినటువంటి పరిస్థితులే. అలాగా కాలినడకన వెళ్తా ఉన్నాడు. ప్రియులారా, కాలినడకన వెళ్తుండగా ఆయన కొంత దూరం వెళ్ళినాక ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడంట. ఆ యాత్రికుడు, ఆ విశ్వాసి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన అడుగుల్లో మరొక అడుగున్నట్లుగా గుర్తించాడట. ఆయన వేసిన అడుగుల్లో మరొక అడుగున్నట్లుగా గుర్తించాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, దేవా, నువ్వు నాతో కూడా ఉన్నావయ్యా, నాతో కూడా నడుస్తూ ఉన్నావు. నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కరినే నడుస్తున్నా అనుకున్నాను. కాదు కాదు ప్రభువా, నువ్వు నాతో కూడా నడుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రాలు చెప్పాడంట. అలాగే కొంత దూరం ఇంకా ప్రయాణం కొనసాగిస్తూ అలా ముందుకు వెళ్తుండగా ఆ మార్గ మధ్యంలో ప్రియులారా ముళ్ళ తొప్పుల మీద నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగా ముళ్ళ తొప్పుల మీద అడుగులు వేస్తూ నడుస్తూ వస్తున్నాడంట. 2-3 అడుగులు వేసిన తర్వాత ఆయన మరలా వెనక్కి తిరిగి చూసుకున్నాడంట. మరలా వెనక్కి తిరిగి చూస్తే ఆ ముళ్ళ తొప్పుల మీద ఒక అడుగే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది ఆయనకి. ఒక అడుగే ఆయన ఉన్నట్టుగా అనిపించింది. ఆయన ఆలోచనలు అలా వచ్చాయి. అయితే ప్రియులారా, ఆయన ఏమనుకున్నాడంటే, దేవా, నువ్వు ఎంతగా నన్ను విడిచిపెట్టేశావు. నేను ఈజీగా సులువైన ఇసుకలో నడిచేటప్పుడేమో నువ్వు నాతో కూడా వచ్చావు. నేను ముళ్ళ మీద నడవలసి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు దేవా అని అన్నాడంట. ఆయన మనసులోనికి అలాంటి ఆలోచన, ప్రేరణ వచ్చినప్పుడు ప్రియులారా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన మనసుని ఎరిగిన వాడై ప్రియులారా తన యొక్క తలంపులను తట్టినట్టుగా తట్టి ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడట. ఏమేమి మాట్లాడంటే, ఓ వెర్రివాడా, ఓ అవిశ్వాసి, నీవు ఇసుకలో నడిచినప్పుడు నేను నీతో కూడా నడిచాను. నీవు ముళ్ళ మీద నడిచినప్పుడు నడిచిన నడక నీ నడక కాదు, ముళ్ళ మీద నేను ఎత్తుకొని నడిచాను. ఆ నడకలు నీ నడకలు కాదు, అది నా నడకలు అని చెప్పేసి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వాసతో మాట్లాడాడు. వెన్నపాటున తల్ల ఉంచాడు, కన్నీరు కాచాడు. ప్రభువా, ఆయన క్షమించు. నేను సాధారణటువంటి అడుగులు వేసినప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నేను కష్టకాలంలో నేను అడుగులు వేసి వచ్చినప్పుడు, కష్టమైన మార్గంలో పయనించవలసి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎత్తుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఎందుకంటే నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోలేదు, నా కాళ్ళకి ఏ విధంగా గాయాలు కాలేదు. ప్రియులారా అప్పుడు తన యొక్క మనోనేత్రాలు తెరవబడి దేవునికి కృతజ్ఞత చెల్లించాడట.
ఈ రాత్రి దేవుని పిల్లలారా, ఆయన పిల్లలంగా మనందరూ అర్థం చేసుకోవాలి. ఆయన పిల్లలంగా మనందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఏమనుకుంటామంటే, ఏమండి, పరిస్థితులన్నీ అనుకూలంగా సాగిపోతా ఉంటే దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు అంటాము. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు మనల్ని, చెప్పండి, మనల్ని ఏం చేశాడు అంటాము? విడిచిపెట్టాడని అంటాం కదా. దేవుడు మనల్ని మర్చిపోయాడు అంటాం కదా బ్రదర్. కాదు, ఆయన ఎన్నడూ మనల్ని మరిచే దేవుడు కాదమ్మా. అమ్మ గమనించారు, దావీదు చాలా స్పష్టమైన మాట జ్ఞాపకం చేశారు. నా గాఢాంధకారపు రోజుల్లో ఆయన నాతో కూడా ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన బాహు కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడు, ఆయన అదృశ్య దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆది కాండంలోకి వెళ్ళి 17వ అధ్యాయంలో అబ్రాహాంతో దేవుడు మాట మాట్లాడారు. చూడండి, ఆది కాండం 17వ అధ్యాయం అండి, మొదటి వచనం చదువుదాం. ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నాకును నీకును మధ్య నా నిబంధనలు నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అందరితో చెప్పారు. సార్ చూడండి, అబ్రహాముతో ఏమేమి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ దేవుడు అంటే ఆయన సర్వశక్తి కలిగిన. ఆ మాటలు మనం చదువుతున్నామా? ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది ఆ మాటలో నుంచి అంటే, ప్రియులారా, ఆయన బాహు, ఆయన బలం, ఆయన శక్తి సామర్థ్యాలు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా ఆయన ఎంత బాహు, లేకపోతే ఎంత ప్రభావం, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అందరూ అర్థం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి శరీరానికి లోకానికి వచ్చినప్పుడు, పడవ మీద ప్రయాణం చేసినప్పుడు శిష్యులు ఆ పడవలో ఉంటుండగా ఒక్కసారి గాలి తుఫాను లేపబడగా శిష్యులందరూ కూడా భయపడిపోతా ఉంటారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని అంటే యేసు ప్రభు వారు లేచి ఏం చేస్తారు? గాలి సముద్రాన్ని నిమ్మలపరుస్తారు. అది మాకు తెలుసు. ఒక్కసారిగా గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచినప్పుడు శిష్యులు ఆయన వైపు ఇలా తేరి చూస్తారు. ఏమని చూస్తారు? ఈయన ఎట్టివాడు అండి, ఈయన ఎట్టివాడు, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవే, ఈయన ఎట్టివాడు. ఆ మాట స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ యొక్క సెంటెన్స్ ను పరిచయం చేయడానికి ఈ సందర్భాన్ని తీసుకొస్తున్నా. ఈయన ఎట్టివాడు, ఈయన బాగు ఎంత గొప్పదో, ఈయన యొక్క బలం ఎంత శక్తివంతమైనదో. దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఇవన్నీ జ్ఞాపం చేశానంటే, అమ్మ గమనించాలి, ఆయన మనం సృష్టించినటువంటి దేవుడు, గమనించాలి. తర్వాత ఆయన మనతో కూడా ఉండేటువంటి దేవుడు, గమనించాలి. ఆయన మన జీవితాల్లో ఏ కార్యాలైనా చేయగలిగిన దేవుడు అనేది మనం చూసినటువంటి ఈ వాక్య భాగాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుండగా ఆయన బాహువు ఇంకా ఒక ప్రత్యేకంతో కూడుకున్నది అనేది దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి సత్యం. రండి మరొకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదామండి. 10వ వచనం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూమిదంతా నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ 10వ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూస్తుండగా సమస్త జనుల కన్నుల ఎదుట ఏ బాహువు అంట? పరిశుద్ధ బాహువు. పరిశుద్ధ బాహువు.
ఈ రాత్రి మనము దేవుని యొక్క పరిశుద్ధతని గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించబోతా ఉన్నాం, వినబోతా ఉన్నాం. ఆయన మనం నిర్మించడంలో ఆయన గొప్పవాడు లేకపోతే ఆశ్చర్యకరుడు. ఏమండి, మనతో కూడా ఉండడంలో ఆయన గొప్పతనాన్ని మనం చూస్తూ వచ్చాము. ఏమండి, ఆయన మన ఎడల తన కార్యాలు చేయడంలో ఆయన గొప్పతనం ఏదో మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ వచ్చాం. ఇంకా ధ్యానం చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుండగా దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి బాహువు చేత ఆయన మనందరినీ రక్షించను అనేటువంటి వాక్య భాగాలు మనం చూస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధమైన బాహువు బయలుపరిచాడు, పరిశుద్ధమైన బాహువు బయలుపరిచాడు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. ఏంటి దేని ద్వారా ఆయన పరిశుద్ధమైన బాహువు మనకు బయలుపరిచాడో దేవుని యొక్క లేఖనాలలో నుంచి దేవుని యొక్క వాక్య భాగాన్ని కొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాం. రండి, దైవ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మాటలు మనం చూడవలసిన వారమై ఉన్నాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన పరిశుద్ధ బాహువు ఏంటి, ఆయన పరిశుద్ధతలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటో దేవుని యొక్క లేఖనాల్లో నుంచి దేవుని యొక్క వాక్య భాగం చూడవలసిన వారమే ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టమైన మాట జ్ఞాపం చేస్తా ఉన్నారు. ఏమంటారంటే, మనము ఎక్కడ ఉన్నామంట? మనం ఎక్కడ ఉన్నామండి అమ్మా? మనం ఎక్కడ ఉన్నామంటే చర్చిలో ఉన్నారు చెబుతారు కదా. మన పాప జీవితం ఏమండి, మన శాప జీవితం మనల్ని ఎక్కడికి నెట్టివేసిందో దేవుని యొక్క లేఖనాల్లో నుంచి దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తున్నాం. మనం ఎక్కడ ఉండిపోయామంటే అంధకార సంబంధమైన అధికారంలోనికి. అంధకార సంబంధమైన అధికారం మనందరికీ తెలుసు. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 6:23 వచ్చిన ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారండి? పాపం చేసిన కారణం చేత దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం. పాపము మనల్ని దేవుని యొక్క మహిమకు దూరం చేసింది. ఏమండి, పాపము దేవుని యొక్క మహిమకు ఏం చేసింది? దూరం చేసింది. దూరం చేసి ప్రియులారా మనల్ని ఎక్కడికి నెట్టివేసింది ఈ పాపం అని అంటే గమనించాలి. అంధకారం లేదా పాపం మన మీద ఏలుబడి చేసి పాపానికి మనం దాసులమైనట్లుగా అయ్యేటట్లుగా చేసింది. అయితే మనము ఈ అంధకార సంబంధమైన అధికారంలో ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా గమనించాలి, ఆయన పరిశుద్ధ బాహువు ద్వారా. దేని ద్వారా అండి? ఆయన పరిశుద్ధ బాహువు ద్వారా మనందరినీ ప్రియులరా ఆయన రాజ్య నివాసులుగా చేసెను. అర్థమైందా? అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఆ దాసత్వంలో నుండి, ఆ బానిసత్వం యొక్క బ్రతుకుల్లో నుండి దేవుడు మనందరినీ ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. దేని ద్వారానంటే అది మనందరికీ తెలిసినటువంటి విషయం, సిలువ ద్వారా కదా. దేని ద్వారానంటే సిలువ ద్వారా. దేవుని ప్రజలారా, ఈ మాటలకు అనుగుణంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 25వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇలా చూడవచ్చు. దాదాపుగా వివాహ సమయాలలో దేవుని యొక్క మాటలను మనము ఈ మాటలు వింటూ ఉంటాం ఎక్కువగా. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే ఏమండి ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన మన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. నేను ఇదే మాటలను సంఘము అని అంటే, సంఘం అంటే ఎవరండి? మనమే, నేనే సంఘం. అమ్మా, సంఘం అంటే ఎవరు? నేనే. సంఘం అంటే నువ్వే కదా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దానిని అనేటువంటి మాట కాడ మీ పేరు మెన్షన్ చేయండి, మీ పేరు పెట్టండి. దానిని ప్రేమించి అనేది మాట కాడ నన్ను ప్రేమించి. దేవుని యొక్క వాక్యాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఈ మాటలో ఇలా చదువుతున్నాను, నా పేరు పెట్టి ఇలా నేను చదవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒకసారి మీ పేరుని అలా మెన్షన్ చేస్తూ ఆ భాగాలను ఉపయోగిస్తూ చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో వివరణ. దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు నన్ను ప్రేమించి నేను కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన వానిగాను నిర్దోషమైన వానిగాను మహిమ గల వానిగాను ఆయన తన ఎదుట నన్ను నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత నన్ను పవిత్రపరిచి నన్ను పరిశుద్ధపరచుటకై నా కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఏమండి, అంటే నా ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ అత్యున్నతమైనటువంటి ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. ఎవరిని ప్రేమించంట? ఎవరిని ప్రేమించి? సంఘం ప్రేమించంటే, సంఘం అంటే దాని యొక్క అర్థం చాలా తేలికైపోతుంది. నన్ను ప్రేమించి గమనించాలి, నన్ను ఆయనలాగా చేయడానికి. అర్థం చేసుకోవాలమ్మా. నన్ను ప్రేమించి నన్నును ఆయనలాగా చేయడానికి నా కొరకు ఆయన తనను తాను ఏం చేశారండి? అప్పగించుకున్నా. ఏమండి, నా వల్ల ప్రభుకి ఏం అవసరం? ఏమండి, నన్ను ప్రేమించవలసిన అవసరం ఏంటి? నా కొరకు ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరం ఏంటి? ఏం అవసరం? నేనేమైనా సంపాదించి ఆయన జేబులో పెడతానా? దేవుని జేబులో పెడతామా? పోనీ దేవుని దగ్గర దేవుడు చెప్పినట్టుగా అన్ని పనులు ఏమైనా చేయగలమా అంటే అది లేదు. గమనించాలి ప్రియులారా, నిజంగా నన్ను దేవుడు ప్రేమించడంలో ఎందుకు ఆయన అంత ఆశ? నన్ను దేవుడు ప్రేమించడంలో ఎందుకు ఆయనకు అంత తృష్ణ? నన్ను దేవుడు ప్రేమించడంలో ఎందుకు ఆయన గొప్ప దేవుడు బిడ్డలారా ఆ భారం ఏంటి ఆయనకి? జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఆయన పరిశుద్ధమైన బాహువు ప్రియులారా నా మీద ఏం చేసింది అని అంటే, నా కోసం ఆయన తనను తాను కనుమరుగైపోయేట్టుగా చేసింది. నా పాత్రైనటువంటి నన్ను, అంధకార సంబంధమైన దాసత్వంలో నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి గమనించాలి, నా కొరకు దేవుని బిడ్డలారా ఆయన తనను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. అది అయిపోయింది. శిలువ బలియాగం అయిపోయింది. అయిపోయిందా లేదా? రేపు శుక్రవారం ఉందంటారా? శిలువ బలియాగం అనేది అయిపోయిందా? రేపు శుక్రవారం ఉందంటారా? మాట్లాడమ్మా. అయిపోయింది. యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి
ఆయన చివరిగా మన మానవాళి కొరకు లోక మానవాళి చేయవలసినటువంటి త్యాగమంతా కూడా చేసి ముగించాడు. ఎందుకు ఆయన మన కొరకు తన ప్రాణత్యాగం చేశాడు అంటే, దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. మనము తన ఎదుట ఎలా ఉండాలని మనము తన ఎదుట ఎలా ఉండాలని? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని. అదనే మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథకర్త రాసినట్లుగా ఆయన మన కొరకు సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. జాగ్రత్త గమనించాలి. ఆయన మనల్ని ప్రేమించి, గమనించాలి, మలినమైన, దోషులమైన, నేరస్తులమైన, శిక్షకు కారకులమైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాటల్లో, పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని ఉగ్రతకు పాత్రులమైన, గమనించాలి, మనలను ఆయన ఎదుట ఎలా ఉండాలని ఆశపడ్డాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడ్డాడు. ఒక రాజుగారు ఉన్నారండి. ఏమండి? రాజుగారు ఉన్నారు. రాజుగారికి ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు ఏమవ్వాలని ఆశిస్తారండి? రాజుగారు ఇలిషన్న రాజుగారు ఉన్నారు. తన కుమారుడు ఏమవ్వాలని ఆశిస్తాడు? రాజువాళ్ళని కోరుకుంటాడు. దగ్గర వాళ్ళని కోరుకుంటాడా? అడుక్కునే వాళ్ళని కోరుకుంటాడా? కొన్ని వీధులు తిరిగి వాళ్ళని కోరుకుంటాడా? కోరుకోడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా అదే ఉండాలని ఆయన ప్రాణత్యాగం చేశారు. గమనించారు. ఏదో ఆయన భూమి మీదకి వచ్చి ప్రియులరా మతాన్ని స్థాపించడానికో లేకపోతే మరొకటి టైం పాస్ చేసి వెళ్ళడానికే కాదు. ఎందుకు ఆయన తన మహిమనంతా విడిచి ఈ లోకానికి వచ్చాడంటే, ప్రియులరా మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, మనము ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండాలని, మనల్ని ప్రేమించి, ఈ దౌర్భాగ్యులను ప్రేమించి, ఈ అపరాధులను ప్రేమించి, ఈ శిక్షకు కారకులమైన మనల్ని ప్రేమించి, ఏమండి, జ్ఞానం లేనిటువంటి మనలను, అజ్ఞానులను, అవివేకులను, మాట్లాడడానికైనా చేతకానిటువంటి మనల్ని ప్రేమించి, ఏమండి, మనల్ని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయటకు ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. మనకు తెలుసు, పేతురు గారు కూడా ఈ మాట జ్ఞాపం చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, ఏమండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన పత్రికలో వెళ్లే ముందు మనము కొలస్సీయులకు రాసిన పత్రికలు చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో చూస్తాము. తర్వాత తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో కూడా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తాం. రండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం చూస్తుంటుండగా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్య చూద్దానండి. 4వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. 7వ వచనం చదవనండి. 7వ వచనం, పరిశుద్ధులగుటయే దేవుడు మనం పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. అమ్మా, మనము పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క గొప్ప సంకల్పం. అమ్మా, పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడు మహిమను విడిచాడు. ఏమంటే పరిశుద్ధులు అవ్వడానికే యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. నిర్దోషులుగా ఉండడానికే యేసుక్రీస్తు వారు తన యొక్క సంస్థ స్వరూపాన్ని కోల్పోయాడు. ఈ రాత్రి దేవుని పిల్లలారా, ఈ శిలువ ధ్యాన కోడికను కలిగినటువంటి ఆయన పిల్లలమైన మీదైతేనే నేనైతేనేమి, ప్రియులరా, దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. అమ్మా,
ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలి. చాలా మంది పిల్లలు పుట్టడంలోనే ఏమండి 4 మాసాలు మోసినటువంటి ఆ తల్లి మగబిడ్డో లేకపోతే ఆడబిడ్డ పుడితే అప్పుడు పుట్టినటువంటి మరుక్షణమే ఆ బిడ్డను చూసి చెప్పేటువంటి మాటలు ఏం చెప్తారండి? అచ్చం చెప్పండి. అచ్చం వాళ్ళ డాడీ లాగే ఉన్నాడు, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది, అచ్చం వాళ్ళ తాతయ్యలాగే ఉన్నాడు. పోలిక మనం కంపేర్ చేస్తాం కదా. యేసుక్రీస్తు వారు మన వైపు చూచి ఆయన మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ప్రియులారా మనము అచ్చం మన ప్రభు యేసుక్రీస్తు లాగా ఉండాలి అనేది దేవుని గొప్ప సంకల్పం. పరిశుద్ధులుగా ఉండాలనేది, పరిశుద్ధులుగా ఉండటమే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. పరిశుద్ధుని గురించి ఓ వ్యక్తి ఇలాగా రాస్తూ వచ్చాడు పుస్తకంలో. ఏమన్నానంటే, మనం పరిశుద్ధులుగా ఉంటున్నప్పుడు ఎదుటివారు మనం చూసి ఈర్షపడేటట్టుగా బతకాలంట. ఎదుటివారు మనం చూసి ఈర్షపడాలట. ఈర్షపడటం అంటే మనము పరిశుద్ధతలో బ్రతుకుతూ ఉంటుండగా ఎప్పుడూ ప్రభువునందు మనం ఆనందించే వారమై ఉంటాం. నిజమైనటువంటి పరిశుద్ధుడు లేకపోతే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి తను నిజంగా ప్రభు యొక్క పరిశుద్ధతలో కొనసాగుతూ ఉంటుండగా నిన్ను గమనిస్తున్న వారు, ఎదుటివారు నిన్ను చూచి వాళ్ళు ఈర్షపడతారంట. ఏ విషయంలో? ఎప్పుడు చూసినా వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉన్నారు. అరే కష్టాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖాల్లో ఉన్నట్లు ఎప్పుడు చూడలేకపోయానే. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, వాళ్ళు కూడా కష్టపడి సంపాదిస్తున్నారు. నేను పని చేస్తా ఉన్నాను, వాళ్ళు పని చేస్తానే ఉన్నారు. కానీ పలానా ఆమె జీవితంలో నేను ఎప్పుడు కన్నీరు ఎప్పుడు చూడలేదు. నేను పలానా వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు ఆయన సమస్యలు చెప్పి బాధపడినటువంటి సందర్భాలు ఎప్పుడు వినలేదు నేను. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు లేక ప్రతి విశ్వాసి గమనించాలి. నిజంగాను పరిశుద్ధతలో ఆనందించేటువంటి వ్యక్తివైతే, పరిశుద్ధతలో జీవించేటువంటి వ్యక్తివైతే నీ కష్టాన్ని, నీ కన్నీటిని మరొకరి ముందు కనపరచవు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని మరొకరి ముందు కనపరచవు. ఒకవేళ కష్టమే ఉంటే, ఒకవేళ నీ కన్నీటి యొక్క సమస్యలే ఉంటే ఎక్కడ కనపరచాలి? దేవుని ఎదుట. మత్తయి సువార్తలో మనం చదువుతాం, నీవు ఒంటరిగా నీ దేవునితో కూడా గడపడానికి నీ ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ దేవునికి నువ్వేం చేయాలి? అది క్రైస్తవునికి అది అలవాటు అవ్వలేదు. ఏమండి, విశ్వాసమైనటువంటి మనకి అది అలవాటు అవ్వట్లా. నీ సమస్యకు పరిష్కారం ప్రభువే అనే సంగతి మరిచిపోయి నీ సమస్యకు నీ పక్కన వారైనటువంటి ఆలోచన చేత ఏదైనా చిన్న సమస్య వస్తే పక్క వారింటికి వెళ్ళిపోతావే. ఎదుటివాడు మన పరిశుద్ధమైన ప్రవర్తనను చూచి, ప్రభువునందు మనం ఆనందిస్తున్న జీవితాన్ని చూచి ఎదుటివారు ఈర్షపడాలి. ఈర్షపడేటట్లుగా ప్రభు కొరకు మనం పరిశుద్ధంలో మనం బ్రతకాలి. ఈర్షపడేటట్లుగా మనం ప్రభు ఎదుట కనబడవలసిన వారమే ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ప్రేమతో ప్రభు నామంలో జ్ఞాపం చేస్తా ఉన్నాను. చెప్పండి, ఆయన మనల్ని ఏం చేయడానికి ఆయన పరిశుద్ధమైన బాహువును మన పైన కనపరిచాడు అని అంటే, మనల్ని ఆయన ఎదుట ఎలా చూడాలని? పరిశుద్ధులుగా చూడాలంటే మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దాని అర్థం. ఏమా, పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఇక భూమి మీద బ్రతకలేము.
ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతేనే కానీ మనం పరిశుద్ధంగా మారలేమని అనుకుంటామా? కాదు కాదు. నువ్వు ఏ ప్రాంతంలో జీవిస్తున్నావో, ఏ సంఘంలో దేవుని ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరితో కలిసి సహవాసం చేస్తున్నావో, ఎవరితో కలిసి ప్రియులారా సంభాషణ కొనసాగిస్తా ఉన్నావో, వారి ఎదుట దేవుని యొక్క పరిశుద్ధతో కూడినటువంటి ప్రభావం వారి మీద పడాలి. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి ఆ సిలువ వెల మనకు అర్థం కావాలి. సిలువ వెల మనకు అర్థం కావాలి. పేతురు, అపోస్తలుడైన పేతురు గారు ఆయన రాస్తూ వచ్చారు, మనము దేని చేత రక్షించబడలేదంట. ఏమండి, మన పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను బట్టి ప్రియులరా క్షయమైపోయేటువంటి వెండి బంగారముల వంటి ప్రియుల వస్తువుల చేత మనం ఏం చేయబడలేదు, విమోచించబడలేదు. అమ్మా, మన రక్షణ వెండిని బట్టి రాలా, మన రక్షణ బంగారాన్ని బట్టి కాదు, మన రక్షణ ధనాన్ని బట్టి కాదు, ధనం నుంచి రాలా, మన రక్షణ మన తల్లిదండ్రుల నుంచి రాలా. గమనించాలి, మన రక్షణ దేని నుంచి రాలేదు, వెండి నుంచి రక్షణ మనం పొందలేదు, బంగారం బట్టి రక్షణ పొందలేదు. వెండి మన పాపను విమోచించలేదు, బంగారం మన పాపను విమోచించలేదు. నీవు ఆస్తిపరులైతే ధనము నిన్ను పాపను విమోచించలేదు. నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారే తప్ప నీ తల్లిదండ్రుల ద్వారా నీకు పాప విమోచన లేదు, కలగలేదు. మనము దేని నుండి విమోచించబడ్డాము? చదవండి బ్రదర్ ఆ మాటలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలండి. 18-19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగదా. ఏమండి, మనము దేనిని బట్టి మనం విమోచించబడలేదు అని అంటే క్షయమైపోయే వెండి బంగారం యొక్క వస్తువుల చేత విమోచించబడలేదు. మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుతాం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయును. అమ్మా, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మన పవిత్రులుగా చేయును. నీ విమోచన యేసు యొక్క జీవితము ద్వారా, యేసు యొక్క రక్తము ద్వారా, యేసు యొక్క మరణము ద్వారా. మన విమోచన యేసుక్రీస్తు వారి యొక్క కలవరి రక్తము ద్వారా అనేది మనందరూ అర్థం చేసుకోవాలి. ఆయన మనందరినీ ప్రియులరా పరిశుద్ధులుగా చేయటై ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఈ రాత్రి ఈ శిలువ ధ్యాన కోడికలు యవనస్తులారా, సహోదరులారా, దేవుని పిల్లలంగా ఈ రాత్రి మనందరి సత్యాన్ని గుర్తించాలి. చెప్పండి, వెండి నిన్ను పాపం నుండి విమోచించలేదు, బంగారం నిన్ను పాపం నుండి విమోచించలేదు, నీకు ధనం ఉంటే ధనం నీ పాపం నుండి విమోచించలేదు, నీకు జ్ఞానం ఉంటే జ్ఞానం నీ పాపం నుండి విమోచించలేదు. ఇంకా ఇలా చెబుతున్నాను వినండి, నీ పాపం నుండి విమోచించడానికి తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారే, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి అడగండి, అమ్మా నువ్వు నా పాపల కోసం చనిపోవా, నువ్వు నాకు జన్మనిచ్చావు కదా అని చెప్పి నా పాపల కోసం చనిపోవని అడగండి. వస్తారండి. బిడ్డ సంగతి కూడా మర్చిపోతారు. పోనీ వారు మన కోసం చనిపోతే వాళ్ళ ద్వారా మన పాప విమోచన కలుగుతుందా? అది లేదు. పాపం లేని పరిశుద్ధుడు, పాపం లేని నిర్దోషి, పాపం లేని నిష్కల్మషుడు,
పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాచిన కలవరి రక్తము ద్వారా చెప్పండి మనకేం కలిగింది? పాప విమోచన, పాప క్షమాపణ. అమ్మ, పాప క్షమాపణ మనకు దేవుడిచ్చాడు. ఎందుకు అని అంటే అమ్మ గమనించాలి, ఎందుకు అని అంటే మనం ఎలా ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని. ఇప్పుడు రండి, పేతురు రాసినటువంటి ఈ పత్రికలోనే మనం మొదటి అధ్యాయము 14-16 వచనాలు చదివితే నేను పరిశుద్ధునే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు ఎన్ని ప్రవర్తనలు ఏందండి? ఎన్ని విషయాల్లో? సమస్త ప్రవర్తనల యందు. ఇప్పుడు చెప్పండి, మనం పిలిచిన దేవుడు ఎవరు? ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మన కొరకు రక్తం కాచిన దేవుడు ఏమై ఉన్నాడు? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అర్థమైందా? ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు కనుక గమనించాలి, ఆయన పాపులమైన మన అందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కాల్చిన కారణం చేత, మన కొరకై తన యొక్క జీవితాన్ని ఖర్చు పెట్టిన కారణం చేత మనమందరము ఆయన కొరకు ఎలా మారాలి అని అంటే గమనించాలి, పరిశుద్ధులుగా మారాలి. కుమ్మని వాని యొక్క చేతిలోనికి మట్టి తీసుకున్న తర్వాత దాన్ని సారె మీద సరిగా దాన్ని మౌల్డ్ చేస్తూ సరైనటువంటి తనకు యుక్తమైనటువంటి కుండగా మారాలని ఆశించి సారె మీద చెమట వచ్చి తన ప్రయత్నం అంతా చేస్తాడు. అది తను ఆశించిన మేర, ఆశించిన స్థాయిలో ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆ కొండ తయారైతే సరే, లేకపోతే దేవుని బిడ్డలారా మరలా ప్రయత్నం చేస్తాడు. ఆ కొండ ఆ యజమాని ఆశించిన మేర ఆ మట్టి తయారు కాకుండా కాకపోతే మట్టిని ఏం చేస్తాడు? మట్టిని పడేస్తాడు. అమ్మా, యేసుక్రీస్తు వారు కూడా మనందరి వైపు చూస్తూ మనము పరిశుద్ధులుగా మారాలి అని ఆయన తన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఏమండి, ఆయన మనం పరిశుద్ధంగా మారాలని ఇదిగో ఇలాంటి కోడికలను ఏర్పాటు చేశారు. చేస్తా ఉన్నాను. ఈ రాత్రి దేవుని పిల్లలారా, అమ్మ ప్రేమతో జ్ఞాపం చేస్తా ఉన్నాను. పదే పదే మాట జ్ఞాపం చేస్తా ఉన్నాను. మనము పరిశుద్ధులు అవుటయే దేవుని చిత్తం. ఏమండి, ఏమవడం దేవుని చిత్తం? పరిశుద్ధులు అవడమే దేవుని చిత్తం. మనము అపవిత్రులుగా ఉండడం దేవుని ఇష్టము, దేవుని చిత్తం కాదు. అపవిత్రులుగా ఉండడం దేవుని ఇష్టం కాదు, పరిశుద్ధులుగా ఉండడం దేవుని ఇష్టం. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తన సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. యెషయా గ్రంథం చదివాం కదా, 53వ అధ్యాయంలో ఆ 2వ వచనంలో కింద భాగంలో చూసాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. ఇప్పుడు చెప్పండి, అతనికి ఏం లేదంట? స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎత్తు స్వరూపమైనయో. ఎంత బాధాకరమైన విషయం. దేని కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు? దేనికోసం తన సొగసును కోల్పోయాడు? దేవుని బిడ్డలా గమనించాలి. బిడ్డను ఆరోగ్యవంతమైన బిడ్డగా చూడడానికి గమనించాలి. బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డగా చూడడానికి తల్లి ఆకలి చంపుకుంటది.
తన పస్తు ఉండి తన బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకై పిల్లల అహర్నిశలు శ్రమ పడుతుంది. అహర్నిశలు శ్రమ పడుతుంది. కారణం ఏంటంటే నా శరీరం బలహీనమైపోయినా పర్వాలేదు, కానీ నా గర్భాన పుట్టినటువంటి బాబు గాని పాప గాని వాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆ పిల్ల ఆరోగ్యంగా ఉండాలని ఆ తపన చేత తల్లి తన కడుపు మార్చుకుంటుంది. మనకు స్వరూపాన్ని ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, ప్రియులారా మనల్ని నిర్దోషులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన సొగస స్వరూపాన్ని కోల్పోయారు. సొగస స్వరూపాన్ని కోల్పోయారు. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాస్తవికమైనటువంటి ఒక సత్యాన్ని మీ ముందు గమనానికి తీసుకువచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఒక తల్లిదండ్రులకు బాబు పుట్టాడు. బాబు చాలా చిన్న వయసులో, దాదాపుగా 7-8 నెలల ఆ వయసులో ఉన్నప్పుడు బాబుని ఇంటిలో పాలిచ్చి, ఇంటిలో ఉయ్యాల కడతారు కదా, ఉయ్యాలలో పరుండబెట్టి ఆ తల్లి కడవ తీసుకుని నీళ్లు తెద్దామని చెప్పేసి ఊరు బయటికి పోయింది. ఇప్పట్లాగా ఇళ్లలో మోటార్లు ఉండే కదా ఆ దినాల్లో, వాటర్ తెద్దామని బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి నీళ్లు తోడుకొని ప్రియులరా ఆమె మరలా ఇంటికి వచ్చేలోపు తన యొక్క పూరి గుడిసె ఒక్కసారిగా మంట అంటుకొని తన యొక్క పూరి గుడిసె అంతా తగలబడిపోతా ఉంది. ఎవరో పోయి ఆమెకు ఎదురుపడిపోయి అమ్మా నీళ్లు కాలిపోతుందని చెప్పేసి చెబితే ఆమె కడవలో సభావం అంటే తొందరగా పరిగెత్తుకుంటూ బరువును మోసుకుంటూ తన ఇంటి దాకా పరిగెత్తుకుని వచ్చింది. ఇంటికి వచ్చేసరికి ఇల్లు కాలిపోతా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు నీళ్ళు పోసే ప్రయత్నం చేస్తున్నారు, మంటలాడట్లేదు. ఈ తల్లి తన బిడ్డ లోపల ఉన్న దాన్ని తట్టుకోలేక కడవను పక్కన పడేసి ఆమె లోపల చొరబడిపోయింది ఇంట్లోనికి. అలాగా వాక్యం నుంచి ఇంట్లో చొరబడిపోయి తన బిడ్డను ఉయ్యాలలో ఉన్నటువంటి బిడ్డను ఒక్కసారిగా తన రూపును ఆడించుకొని అలాగా కిందకి ఉండి ప్రియులరా ఆమె బయటికి పరిగెడుతూ వచ్చింది. మంటల్లో తన యొక్క శరీరాన్ని, తన శరీరం కాలింది, ముఖం కాలింది, శరీరం కాలింది. తన బిడ్డను తన యొక్క రొమ్ము మీద ఆనించుకొని తన యొక్క వస్త్రపు యొక్క చెంగుల్లో కప్పుకొని ఆమె తన బిడ్డ యొక్క క్షేమం కోరి తన శరీరాన్ని పాడు చేసుకుందంటే తన కావాలని పాడు చేసుకోలేదు, ఆ మంటలో కాలింది. అయితే బయటకు వచ్చిన తర్వాత తన ట్రీట్మెంట్ చేసుకుంది, అలాగా సాగిపోయింది. ఆ పిల్లవాడిని పాలిచ్చి పెంచింది. తర్వాత పిల్లవాడు బాల్య జీవితం అంతా గడిపాడు. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ స్టడీ అయిపోయింది, తర్వాత కాలేజ్ స్టడీస్ కోసం బయటికి పంపించింది. నా పిల్లవాడు బాగా చదవాలని ఆ పిల్లవాడిని బయట కాలేజీ చదువులకి వేరే హాస్టల్లో తీసుకెళ్లి చేర్చిన తర్వాత సెకండ్ సాటర్డేలో తర్వాత పబ్లిక్ హాలిడేస్ లో ఏదో వస్తే ఆ పిల్లవాడిని చూడడానికి చేర్చిన తర్వాత కొన్ని నెలలకి మరలా ఆ తల్లి ఆ పిల్లవాడిని చూడటానికి వెళ్ళింది. ఒక రోజు వెళ్ళేటప్పుడు తన యొక్క కుమారునికి స్నాక్స్ అంటే తను ఏదైతే ఇష్టపడి తింటాడో వాటిని తయారు చేసుకొని మంచి ఆహారం పదార్థాలు తయారు చేసుకొని ఒక పెద్ద టిఫిన్ నిండా తీసుకుని వెళ్ళింది. తన యొక్క తల్లి తన బిడ్డకు చాలా దూరంగా ఉన్నాడు, 10th క్లాస్ దాకా ఇంటికాడే ఉండి బ్రతికాడు, సరిగైన ఆహారం అందుతుందో లేదో అని చెప్పేసి ఆ తల్లి తన బిడ్డ కోసం ఎంతో ఖర్చు పెట్టి చాలా ఆహార పదార్థాలు తీసుకెళ్ళింది. ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళింది. గేట్ కాడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ కి చెప్పిందమ్మా ఎవరు కావాలంటే ఫలానా బాబు, వాళ్ళ బాబు పేరు చెప్పిందాము. బాబుకి వాళ్ళ అబ్బాయి పేరు చెబితే ఆ అబ్బాయి ప్రియులారా పరుగున తన యొక్క తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. తను వస్తూ ఉంటుండగా ఆ పిల్లవాడి యొక్క స్నేహితులు కూడా ఒక 2-3 తనతో పాటు వచ్చారు. తనతో పాటు ఆ యొక్క స్నేహితులు తన తల్లిని చూడాలని ఆశతో ఆ గేటు దగ్గరికి వచ్చారు. దూరం నుంచి వస్తుండగానే ఏదో వారి యొక్క ముఖంలో కొంత ఆనందం కోల్పోయినట్లుగా వారు అలాగే తన తల్లిని సమీపించారు.
దగ్గరికి వచ్చారు. పిల్లవాడిని తల్లి హత్తుకుంది. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, చదువుతున్నావా లేదనేటువంటి చాలా ప్రేమతో కూడిన మాటలన్నీ మాట్లాడుతూ వచ్చింది. అలా మాట్లాడుతుండగా అమ్మా ఏం తెచ్చావని చెప్పేసి ఆ చేతులు వంటి ఆ యొక్క టిఫిన్ తీసుకుంటూ ఉంది. అయితే తన యొక్క స్నేహితులు ఆ తల్లి నుంచి వచ్చి తన యొక్క స్నేహితులతో అడిగారు, అరే ఎవరు రామే అంటే ఆ పిల్లవాడు చెప్పిన మాట ఏంటంటే ఆమె మా ఇంటి పని మనిషి. ఆ మాట ఈమె చెవులో పడింది. ఒక్కసారిగా ఎక్కడ లేనటువంటి దుఃఖముతో ఆమె నిలబడిన స్థలంలో కళ్ళమడ కన్నీరు కాల్చుకుంటూ మిగిలిపోయింది. పిల్లవాడు ఒక క్షణం కూడా ఆగలేదు. తీసుకెళ్ళినటువంటి ఆహార పదార్థాలు లేకపోతే తినబండారాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. పిల్లవాడితో కొన్ని గంటలు గడపాలని ఆశపడింది తల్లి. అయితే ఆ పిల్లవాడు చెప్పిన మాటకు తట్టుకోలేక వెంటనే తన ఇంటి ముఖం పట్టింది. ఇంటికి వచ్చి ఆ తల్లి ఆహారం తినడం మానేసింది. అల్లారు ముద్దుగా పెంచాను, ఇదిగో మాడిపోతున్నటువంటి కాలిపోవాల్సిన వంటి ఆ పిల్లవాడిని హక్కును చేర్చుకొని నా ప్రాణాన్ని నా శరీరాన్ని పణంగా పెట్టాను. ఆ పిల్లవాడినిలో నేను ప్రేమ చూడాలనుకున్నాను అని ఆశపడినటువంటి ఆ తల్లి ఆ పిల్లవాడి నోట మాట వినటంతోనే తట్టుకోలేకపోయింది. మంచం పట్టింది. కొన్ని దినాలు చనిపోయింది. భూస్థాపన అయిపోయింది, జరిగిపోయింది. అయితే ఆ చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి కబురంపారు. అయితే పిల్లవాడిని కబురంపితే ఆ పిల్లవాడు పరిగెత్తుకుని ఇంటికి వచ్చాడు. పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తన తల్లి యొక్క మరణ వేదన చూసి తట్టుకోలేక ఏడుస్తా ఉన్నాడు. భూస్థాపన అయిపోయింది. మరలా పిల్లవాడు కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళి ఆ పెట్టిని సర్దుతూ ఉంటుండగా ఆ పెట్టిలో ఒక అందమైనటువంటి ఒక తల్లి ఫోటో కనిపించింది. ఆ తల్లి ఫోటో చూసి అమ్మ ఇంత అందంగా ఉన్నటువంటి మా అమ్మ ఇలాగెందుకు మారిపోయింది అని చెప్పేసి మరలా ఫోటో పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే, అరే నీవు 7-8 నెలలప్పుడు నిన్ను ఇంటిలో తృటిలో పరుండబెట్టి మీ అమ్మ మంచినీళ్ళ కోసం వెళ్ళింది. బయట ఇంటికి వచ్చే లోపు నీ ఇల్లు కాలిపోతా ఉంటే మీ అమ్మ నిన్ను కప్పుకొని అక్కున చేర్చుకొని ఆమె యొక్క శరీరం అంతా కూడా నిన్ను రక్షించేటువంటి సమయంలో ఆమె శరీరం అంతా కూడా మాడిపోయాయి. మాడిపోక ముందు మీ అమ్మ అందమైన అమ్మరా బాబు, నిన్ను రక్షించడానికి మీ తల్లి ఆకారం కోల్పోయింది అని చెప్పినప్పుడు గుండెను బాదుకుంటూ ఏడ్చాను. నేను ఇంత క్రూరమైన వాడనా, ఇంత కఠినాత్ముడను, నన్ను రక్షించడానిక, నన్ను తప్పించడానిక నా తల్లి ఇంత త్యాగం చేసిందని గుండెను బాదుకుంటూ ఏడుస్తా ఉన్నాడు. గుండెను బాదుకుంటూ ఏడ్చాడు. అక్కడ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కలిసి వేసింది ఆ రోజున. ప్రేమతో ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, తన తల్లి తన కుమారుని రక్షించడానికి తన శరీరం గురించి ఆలోచన చేయలేదు, తన జీవితం గురించి ఆలోచన చేయలేదు, తన ప్రాణం గురించి ఆలోచన చేయలేదు. పిల్లవాడు చనిపోవాలనేటువంటి ఆశ చేత మంటల్లో పడి పిల్లవాడిని రక్షించింది. ఈ రాత్రికాల సమయంలో ప్రేమతో ప్రభు నామములో జ్ఞాపకం చేస్తున్నాను, నీ పాపం నుండి, నీ శాపం నుండి ఆయన మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఆయన లేత మొక్క వల్లే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వల్లే పెరిగినటువంటి దేవాది దేవుడు మన పాపముల కొరకై ఆయన సమస్త స్వరూపాన్ని ఈ రాత్రి ఆయన యొక్క త్యాగం పెట్టారా నీకు సులభనైపోయింది. ఆయన యొక్క శిలువ బలియాగం నీకు అది అలవాటుగా మారిపోయింది. ఆయన చేసినటువంటి శిలువ బలియాగం వీళ్ళరా అది వ్యర్థంగా మన జీవితాల్లో మిగిలిపోతా ఉంది. ప్రేమతో ప్రభు నామములో మనం చేస్తా ఉన్నాను, ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు, పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ప్రాణం అర్పించాడు. ఎందుకనంటే మనల్ని కూడా పరిశుద్ధులుగా చూడాలి. ఈ రాత్రి దేవుని పిల్లలారా ఈ సత్యాన్ని ప్రేమతో అర్థం చేసుకోమని మనం చేస్తా ఉన్నాను. ఆయన పరిశుద్ధుడే ఏంటి, మనం పరిశుద్ధులుగా చేయటకు ఆయన తన సంస్కృతి రూపాన్ని కోరుకుంటున్నాడు.
చూడగలని వాడిగా మార్చబడ్డాడు. పరమేశ్వర గ్రంథంలో సోలొమోను సాక్ష్యం ఇస్తుంది. 5వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో నేను అతన్ని గుర్తించగలను. అంతటి సౌందర్యవంతుడు, అంతటి పరిశుద్ధుడు, అంతటి ప్రియులారా ఆయన ఉన్నతమైనటువంటి సౌఖ్యపడేటువంటి దేవాలయంలో లోక మానవాళ్ళందరి కొరకై ఆయన తన యొక్క సంస్కృతులు పడుతున్నాడు. ఇలాంటి ప్రియ దేవుని, మన వీధుల్లో ఎవరికైనా ఏదైనా బాగలేక వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు చూస్తుండగా అయ్యో చెప్పేసి మన హృదయాలు తలండిపోతాయి. యేసు శిలువ వైపు చూసి ఈ రోజైనా నీ హృదయంలో నుంచి పెళ్ళికి వచ్చినటువంటి పశ్చాత్తాపంగా, దౌర్భాగ్యులైన నా కోసం, అన్యాయస్తులైన నా కోసం, నేరస్తులైన నా కోసం, విభిచారులైన నా కోసం, లోకస్తులు ప్రేమించే దానికంటే అత్యధికంగా ప్రేమించినటువంటి నా యేసుక్రీస్తు వారు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగం ఏ రోజైనా హృదయంలోకి తెచ్చుకొని, ఏ రోజైనా తలంపులోకి తెచ్చుకొని, యేసు ప్రభు వారి గురించి ఏ రోజైనా పశ్చాత్తాపడి నీ జీవితాన్ని ప్రభుత్వం అర్పించిన సమయం ఏదైనా ఉందా? ప్రియుల ప్రేమతో ప్రభునామములు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రాత్రి మనము ఆయనను ఎందుకు వెంబడించాలంటే ఆయన చేసినటువంటి త్యాగాన్ని అర్థం చేసుకొని మనం ఆయన వెంబడించవలసిన 1994వ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన మా కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. అప్పటికి మాకు ఒక 4 ఎకరాల పొలం ఉండేది. సముద్రం ఒడ్డున సరికి చెట్లు ఉంటే ఆ చెట్ల కింద చిన్న నులక మంచం వేసుకొని మధ్యాహ్నం పూట అలాగా ఆ చెట్ల సాయి చూస్తూ దేవుని ఆలోచన చేస్తూ నేను అలాగా కన్నీరు కలుస్తూ ఉన్నాను. అప్పుడు 10వ తరగతి చదువుతా ఉన్నాను. ఏంటి, మా తల్లిదండ్రులు గ్రామంలో పెద్దగా ఉన్నారు, రాముణ్ణి ఆరాధించేవారు, వారిలో లేనిటువంటి ప్రత్యేకత ఏంటి, ఈ యేసు ప్రభువులో ఏంటి ప్రత్యేకత అని ఆలోచన చేస్తా ఉన్నాను. మా పాపలు రాముణ్ణి ఆరాధించారు, మా తల్లిదండ్రులు రాముణ్ణి ఆరాధించారు. ఇంతగా ఆరాధించినటువంటి ఈయనను ఒక్కసారిగా విడిచి యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకే చర్చికి వెళ్ళాలి, ఏంటి యేసు ప్రభువులో ప్రత్యేకత ఏంటి అని ప్రియులారా నా అంతటా నేను అది ఆలోచన చేస్తా ఉన్నాను. ఎందుకు వచ్చిందంటే ఆ హృదయ వేదన. ఇళ్లలో ఉండవలసిన వాళ్ళము ఇసుక దెబ్బల మీదకి వచ్చి నివాసం చేయవలసి వచ్చింది. ఇళ్లలో ఉండి ఊర్లో ఉండి బ్రతకవలసిన వాళ్ళము ఆ సరిగి చెట్ల దగ్గర పిల్లల ఇసుక దెబ్బల మీద చిన్న పాక వేసుకుని బ్రతుకుతూ ఉంటే గుండెల నుంచి తెలియనటువంటి వేదన పిల్లల పెళ్లికి వస్తా ఉంది. అలా ఆలోచన చేస్తూ ఉంటుండగా బైబిల్ అధ్యాయాలు వచనాలు తెలియనివంటి ఆ సమయంలో నాకు ఒక స్త్రీ మీద ఒక పిక్చర్ లాగా కనిపిస్తూ వచ్చింది. కీర్తనలు 115వ కీర్తన 3 నుండి 3-8 అనేటువంటి మాటలు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ కనిపిస్తా ఉంది, ప్రియ దేవుని పిల్లారా, అవి నోరు నుండి పలకవు, చెవుల నుండి వినవు, ముక్కుతో వాసన చూడవు, కాళ్ళతో నడవవు, వాటిని చేయవారు, వాటిని పూజించేవారు వాటి వంటి వారై ఉన్నారని మాటలు. ఆ తర్వాత సాయంకాలం మా పల్లెలు నన్ను చర్చికి తీసుకెళ్లారు. అదే రోజు అక్కడ పాస్టర్ గారు ఆ మాటలనే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు జీవము కలిగిన దేవుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధులైన దేవుడు, అందుకు మనం యేసు నమ్మాలి అని చెప్పేసి ఆ మాటలు జ్ఞాపకం చేసినప్పుడు పిల్లరా ఆ రోజు నేను యేసుని అంగీకరించాను. నేను ఎందుకు ఇదిరాన్ని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుని మన తల్లిదండ్రులు వెంబడించారు కాబట్టి మనం వెంబడించడం కాదు, తెలుసుకోవాలి యేసు ఎందుకు వెంబడించాలి, యేసుని అందుకు ఆరాధించాలి, యేసుతో ఎందుకు నడవాలి, మనం యేసు గురించి ఎందుకు పాడాలి, యేసు మాటలు ఎందుకు వినాలి, ఎందుకు సమయం
వదులుకొని ఏమండి ఇంటి దగ్గర ప్రశాంతంగా మనం రెస్ట్ తీసుకునే సమయం కదా, ఎందుకు ఈ దేవుని యొక్క మందిరంలోకి రావాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపమే ఉండగా నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆ దేవాది దేవునికి నేను ఏమిచ్చినా సరిపోదు. నా జీవితంలో నేను ఆయనకి ఇవ్వాల్సింది ఏదైనా ఉన్నదనంటే అది నా జీవితమే, నా జీవితం. ముగిస్తున్నాను. ప్రేమతో ప్రభునామములో జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు పత్రుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా నేను ఈ రాత్రి దేవుని పిల్లలారా, అమ్మా దేవుని పిల్లలంగా పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే శరీరానికి ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే శరీరానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, ప్రపంచంలో అనేక మంది పరిశుద్ధులు లేచారు, అనేక మంది పరిశుద్ధులు లేచారు. మీ ఊర్లో మీరే పరిశుద్ధులు కావాలి అమ్మా. మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో మీరే పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ రాత్రి దేవుని పిల్లంగా ఈ సత్యం గుర్తించాలి. జారత్వానికి దూరంగా పారిపోవటమే, పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తం. కాబట్టి రాత్రి దేవుని చిత్తం చేద్దామా, మన ఇష్టానుసారంగా మనం జీవిద్దామా? అమ్మ, దేవుని చిత్తానుసారంగా జీవిద్దామా, మనం మన ఇష్టానుసారంగా జీవిద్దామా? దేవుని చిత్తానుసారం. దేవుని చిత్తం అంటే మనము పాపమునకు దూరంగా పారిపోవడమే దేవుని యొక్క చిత్తం, పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండటకే ప్రభువు తన యొక్క త్యాగాన్ని అంతనే చేశాడు. ఈ రాత్రి ఆయన పిల్లలంగా పరిశుద్ధత కలిగి ఏమండి పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రేమతో ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు తన మాటలు మనం కొరకై దేవుని దయచేసి అందరి తల్ల వచ్చిన నుండి మోకరించున్నాం. ఒక్క నిమిషం అందరి తల్ల వచ్చి మోకరించున్నాం. యేసు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకస్తులు చూపని ప్రేమ, తల్లిదండ్రులు చూపని ప్రేమ, అన్నదమ్ములు, భార్య, భర్త, బిడ్డలు ఎవరు చూపని ప్రేమ యేసు ప్రేమ, కలువరి ప్రేమ, శిలువ ప్రేమ. యేసు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి యేసును అంగీకరించిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, దేవా దేవుడు నన్ను పరిశుద్ధంగా ఉండేది నా కొరకు రక్తం కాల్చేవాడు ప్రభుత్వం మనం మన ప్రభుత్వంగా పట్టించుకొని ప్రార్థన చేద్దాం. లోకంగా ఉన్న వారిని దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రతి వారిని ప్రయత్నించి ప్రతి వారికి ప్రభు అవకాశం ఇస్తా ఉన్నాం. దయచేసి రాత్రి కాల సమయంలో మనం ప్రభుత్వంగా పట్టించుకొని ప్రభు కొరకు మనము పాపం నుండి దూరంగా పారిపోవడం, ఏసేపు పాపం నుండి దూరంగా పారిపోయి అద్భుతమైన నాయకుడుగా మార్చబడ్డాడు. ప్రియులారా, పాపానికి దూరంగా పారిపోయేవాడు భూమి మీద దేవుని యొక్క జనాంగంగా మనం జీవితం. ఇంకా ప్రభు కలిగిన వాడు ఏమి స్థలంలో ఉంటే అమ్మా యేసునందు నీకు పాప క్షమాపణ, సోదరుడా యేసునందు నీకు రక్షణ, యేసునందు నీకు నిత్య జీవం. యేసు లేక నీ జీవితంలో ఏది కూడా దేవుని నిత్యత్వాన్ని అనుభవించలేని సత్యాన్ని మనం నిర్వహించుకోవాలి. యేసు అంటున్నాడు, నేను ఈ మార్గంలో సత్యము జీవమై ఉన్నాను. ఎవరి నీ కొరకు ఆయన శవసు శిల్పాన్ని కోల్పోయాడు. మన సమాధానాన్ని శిక్ష ఆయన భరించారు. మన పొందవలసినటువంటి శ్రమను అనుభవించారు. తల్లి ప్రేమ కన్నా మీద ప్రేమ చేత ఆయన ప్రేమించారు. ఈ రాత్రి సిలువను చూద్దాం, సిలువను చూద్దాం, సిలువలో యేసు చేసిన త్యాగాన్ని చూసుకుందాం. ఈ రాత్రి దేవుని యొక్క ఉన్నతమైన సిలువ ప్రత్యక్షంగా వెళ్తున్నాను. మనోనేత్రాలు వేయించబడి చూసి ప్రభు మన జీవితాల
సమర్పించి సిలువయందే ముక్తి చూచితిరా సిలువయందే ముక్తి చూచితిరా సిలువే నా శరణ యెహోవా నీ సిలువే నా శరణ యెహోవా ప్రేమన్న తండ్రి మా రక్షణకర్తమైన దేవానికి పాపమైన మమ్మల్ని ప్రయత్నించి ఆయన దేవాన్ని పరిశుద్ధులు పాల్గొనగా మేము పరిశుద్ధ కలిగి తీసుకోవడాలు చూపిస్తాం. ప్రభుత్వాలైనా అపరాధమైనటువంటి మా జీవితాలను గురించిన అద్భుతమైనటువంటి స్వాస్థ్యాలను చూపించవలసిన దేవాలైనా పరిశుభ్రత నిర్దోషంగా నీ స్వకీయమైన సంపాదకులుగా రాజులైన యాజక సభలుగా మీరు తీసుకోవాలన్నా తల్లిదండ్రుల ద్వారా పంపిణీ ధనముల ద్వారా దేవాలయంలో ఉన్నటువంటి ఆయన దేవుని పొందలేని గొప్ప భాగ్యాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తీసుకోండి. ఈ గొప్ప పరిశుద్ధమైన స్వాస్థ్యాన్ని తీసుకోవాలని దేవాని బాబులు మీ పరిశుద్ధమైన మామూలు మమ్మల్ని పరిశుద్ధంలోకి కావాలని మాట్లాడుతున్నారైనా దేవాలయం చేసిన త్యాగాన్ని చదివిస్తూ విత్తనటువంటి మాటలు జ్ఞాపకం తీసుకుంటూ జ్ఞానం తీసుకుంటూ దేవాలయ స్వరూపుడుగా మార్చుతున్నాయి. దేవాలయ సౌందర్యంగా చేయాలి, పరిశుద్ధంగా చేయాలి. నేను పాపుగా నేను దేవుని నీతిగా పాపుగా చేయాలి. దేవాలయ కొరకు నమ్మకస్తులుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో ప్రభువాలైనా మీ బతుకు కొరకు దేవుడు చూసే వాళ్ళని ఆశీర్వదించి స్థానిక సంఘ పెద్దలను పరిచయం ఆశీర్వదించి సర్వాధికారి ప్రార్థన చేస్తున్నాము. అందరికి వందనాలండి.